3M కోచింగ్ సెంటర్‌లో నవోదయ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా తక్కువ టైంలో సమ్మర్‌లో కవర్ చేస్తాం. ప్రతి స్టూడెంటు థర్డ్ క్లాస్ రిలీవ్ అయ్యి ఫిఫ్త్ క్లాస్ ఎంటర్ అయ్యే వాళ్ళకు సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు కాబట్టి ప్రతి స్టూడెంటు దీంట్లో జాయిన్ అయితే కాంపిటేటివ్‌కి ఎలా మైండ్ సెట్ మార్చాలి పిల్లలకి, లేదా జీవితంలో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మంచి స్టోరీస్‌తో పాటు మంచి థియరికల్ ఎగ్జామ్స్‌తో పాటు మంచి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కంపల్సరీ కోచింగ్ సెంటర్. సో 3Mలో జాయిన్ చేయండి. పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించండి. బాగా ఎడ్యుకేట్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీ రిలేట్స్. ఇది మీకోసం ఒక కొత్త వీడియో అనమాట. సో చాలామంది తార్ రోడ్డు పాయింట్ కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ 2 ఎకరస్ అనమాట. చాలా బాగుంటుంది. అయితే ఇది తార్ రోడ్డును ఆనుకొని చాలా బాగుంది. బట్ నెగిటివిటీ ఏంటంటే దీనికి కాస్ట్ అనేది అక్కడ లేని రేట్ అనేది వాళ్ళు చెప్పిస్తూ ఉన్నారన్నమాట. అది జనరల్గా మాకు అర్థమైంది. అందుకని ఇది అంత వేగంగా సేల్ అవ్వట్లేదు అనమాట. సో ఇది సబ్ రోడ్ అన్నట్టు, బాడంగి టు రాజాం సబ్ రోడ్. కాబట్టి ఈ సబ్ రోడ్కి ఇది ఉండడంతో అంత ప్రైస్ ఉండదు అనేది నా ఉద్దేశం. కాకపోతే రైతు మాత్రం చాలా హై అండ్ 60 lakhs చెప్తారనమాట ఎకరా. సో అంత టూ మచ్ కాస్ట్ అనేది ఇక్కడ లేదు. బట్ మనం వీడియో తీసాం కాబట్టి జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కావాలి ఈ రోడ్డు అంటే మస్ట్ ఆయన్ని ఖచ్చితంగా రైతుని అనేది నేను ఫైనల్గా అనేది రేటు ఖచ్చితంగా అడుగుతాను అనమాట. కొనేవారు ఉన్నారు, బెస్ట్ ప్రైస్ చెప్తేనే వెళ్దాం అన్నట్టు నేను చెప్తాను. ఎందుకంటే మెయిన్ తార్ రోడ్డుకి ఈ రేట్ అనేది లేదు. బట్ మనం ఒక కస్టమర్ ఎన్ఆర్ఐకి ఇది చూపించాను అనమాట. ఎన్ఆర్ఐకి బాగా ఇష్టపడ్డారు. బట్ రేటు వల్ల దీన్ని విడిచిపెట్టారన్నమాట. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మంచి బిట్ దొరికిందని. బట్ ఫైనల్గా రేట్ అనేది టూ మచ్ అవడంతో ఈ బిట్ని అనేది క్యాన్సిల్ చేయడం జరిగిందన్నమాట. బట్ బిట్ మాత్రం ఎక్సలెంట్. ఏది ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా లేదా ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా చాలా బెస్ట్ బిట్ అనమాట. బట్ రేట్ చెప్పగానే కాదనేసారు. బట్ ఎవరికైనా మస్ట్ కావాలనుకుంటే మాత్రం నేను రైతుని నేరుగా కలిసి ఫైనల్ ప్రైజ్ అడగడం జరుగుతుంది. మీకు కూడా రైతుతో మాట్లాడి నేరుగా ఫైనల్గా మనం ప్రైజ్ డీల్ చేద్దాం. సో నాకు 2% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాక్ కూడా ఆయన చాలా బాగా చూడడం జరిగిందనమాట. బిట్టు వెనక్కి ఎలా ఉందంటే చాలా లైన్గా నీట్గా ఇటు హెచ్చు తగ్గులు లేకుండా ఒక బిస్కెట్ మాదిరిగా ఉందన్నమాట. ఈ తప్పుడు డంకలు ఉండడంతో బిట్ అనేది కరెక్ట్గా ఆనలేదు. కానీ ఇది కాల్చినట్లయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ మాదిరిగాను అగ్గిపెట్టి మాదిరిగాను ఇది కనిపించడం జరుగుతుంది. బట్ బిట్ మైనస్ అయితే ఏం లేదు, తీయడానికి ఏం లేదు. సో ప్రైజ్ వల్ల దీన్ని వెనక్కి పెడతా ఉన్నారన్నమాట. ప్రైజ్ అనేది రైతు అవసరం బట్టి అమ్మితే మాత్రం మస్ట్ తీసుకోవచ్చు. చాలా మంచి బిట్ అనమాట. నేను చూసిన దానిలో ఇది ఒక బెస్ట్ బిట్టే. సో ఎందుకంటే తార్ రోడ్డు ఫేసింగ్ అది చాలా ఎక్కువ ఉందన్నమాట. 300 నుండి 400 మీటర్లు ఫేసింగ్ ఉందన్నమాట. బిట్ కూడా చాలా స్క్వేర్గా ఉంది. చూసారు కదా, వెనక్కి కూడా ఒక లెంగ్త్ ఒక స్క్వేర్గా ఉందన్నట్టు. అది ఇది తోటలో ఎలా ఉంది లైన్ అనేది చూపించడం జరుగుతుంది. చాలామంది ఈ బిట్కి లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలామందికి ల్యాండ్ కొనే అవసరం ఉంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.